తిరుమల విషయంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు చాలా క్లియరు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఇందులో ఒక ముఖ్యమంత్రి గారు ముందుగా వ్యాఖ్య చేసేశారు. అది కూడా జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో వ్యాఖ్య చేశారు. ఆయన వ్యాఖ్య చేసిన తర్వాతన దాని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాతన విచారణ సిట్టని వేశారు. కాబట్టి భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించినటువంటి అంశంలో అట్లాంటిది కరెక్ట్ కాదు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వపు విచారణ కంటే కూడా కేంద్ర ప్రభుత్వపు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అట్లాగే వీళ్ళందరినీ పర్యవేక్షణ సిబిఐ ఆధ్వర్యంలో వేస్తే బెటరు. ఇది క్లియర్గా చెప్పినటువంటి అంశం. దాన్ని జగన్కి చెప్పు దెబ్బ, చెంపదెబ్బ, చంద్రబాబుకి చెప్పు దెబ్బ, చెంపదెబ్బ. విషయం ఏంటి? ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రతని కాపాడే ఉద్దేశంతో బాధ్యతాయుతంగా భక్తుల కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, ఇందులో ఎదురవుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని, దీని మీదన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిది కలిపితే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అని చెప్పడంతో పాటు రాజకీయాలు వద్దురా నాయన దీంట్లో అని క్లియర్గా చెప్పింది. కానీ మనకి రాజకీయ పార్టీల రాజకీయం ఒక ఎత్తు, పేపర్ల రాజకీయం మరీ దరిద్రం. ఎవడికి వాడు దానికి అనుగుణంగా వండి వార్చి వడ్డించడం. ఈనాడు జ్యోతి ఒక స్టైల్, సాక్షిది ఇంకొక స్టైల్. ఓవరాల్గా చూస్తే ఇవాళ వార్త తెలుసుకోవాలంటే కష్టమైపోయేటటువంటి పరిస్థితి అయింది. ఏదో ఒక కోణాన్ని మాత్రమే తెలుసుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది.